కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణ మహోత్సవం సరికొండ నూకరాజు నాగరత్నం సరికొండ స్వామి లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కిర్లంపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గానుగుల శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు చలపాక శివప్రసాద్, మెంబర్ గోరోజు సత్యం బ్రహ్మం, మెంబర్ అరటికట్ల శ్రీనివాస్ గారు, ఆలయ కమిటీ సభ్యులు శివరామకృష్ణ, లావేటి పాపాచార్యులు గారు, లావేటి నాగాచార్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన సోమవరం గ్రామంలో బ్రహ్మశ్రీ సరికొండ నూకరాజు గారు నూకరాజు దంపతులు బ్రహ్మశ్రీ సరికొండ స్వామి లక్ష్మి దంపతులచే మరి వీరబ్రహ్మేంద్ర కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. మరి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇతర గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంత వైభవంగా జరుగుతుంది అనుకుంటే చాలా చక్రంగా జరిపారు. అలాగే కిర్లంపూడి మండలం ఉన్నటువంటి గానుగుల శ్రీనివాస్ గారు, కిర్లంపూడి మండలం మన విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మిగతా విశ్వబ్రాహ్మణ సోదర మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. దగ్గర అందరికీ నమస్కారం అండి. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ సమేత కళ్యాణం జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహిమలు ప్రపంచాన్ని సాటి చెప్పినప్పటికీ మన కులస్తులకి కొంచెం మనకు తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఇటువంటి కళ్యాణాలు చేసి విశ్వకర్మ గారి జయంతులు కూడా కార్యక్రమాలు చేసి మన యొక్క దేవుడి యొక్క విశిష్టతను ప్రపంచానికి మన ఉనికిని సాటి చెప్పి మనం ఒక విశిష్టమైన కులంలో పుట్టామని, ఒక బ్రహ్మం గారు కులంలో పుట్టినందుకు మనం గర్వించదగ్గ కులంలో పుట్టినందుకు అందరం కూడా ఆనందించి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపించి మన యొక్క నియోజకవర్గం, మన జిల్లా స్థాయిలో కూడా ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ దీని గురించి జరగాలి. ఈ సోమవారం గ్రామంలో మరి ఇంత విశిష్టంగా శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి కళ్యాణం జరగడం నిజంగా చాలా గర్వకారణం. మన విశ్వబ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినందుకు నిజంగా మనం అందరూ గర్వపడాలి. అలాగే ఈరోజు మరి ఇంతమంది శ్రద్ధాభక్తులతో మరి ఇంత వైభవంగా ఇక్కడ వీరబ్రహ్మం గారు కళ్యాణం జరపడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన కిర్లంపూడి మండలం నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు గానుగుల శ్రీను గారు, అలాగే శివ గారు, అలాగే అడ్డకట్ట శ్రీను గారు, అలాగే గౌరవ సత్యబ్రహ్మ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం వల్ల మన యొక్క వీరబ్రహ్మ స్వామి గారి యొక్క జీవ చరిత్ర, తద్వారా మన యొక్క ఉనికి, మన యొక్క విశిష్టత ప్రజలకందరూ కూడా తెలియడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మన గ్రామాన్ని పల్లెని కూడా జరుపుకోవడం చాలా బాగుంటుందని మా సంఘం తరఫున అందరి తరఫున కూడా మేము మరి కోరి ప్రార్థిస్తాం. చిన్న పెద్ద ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్గా అది పెద్దగా అవుతుంది. అలా మనం మొదలు పెట్టేటైతే అలా ప్రతి సంవత్సరం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. మరి నాది వేరువర గ్రామంలో నేను మరి మా తాతయ్య గారు చలపాక బసవలింగం గారు, ఆయన ఇంచుమించులో ఒక 80 సంవత్సరాల క్రితమే మరి కాశీయాత్ర చేయడం, వీరబ్రహ్మ గారి మఠం వెళ్ళడం అది జరిగింది. ఆ రోజు నుంచి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పేర్లను కూర్చొని ఇది చేశారు. ఆ రోజు నా మనసులో కలిగింది, నేను చిన్న బ్రహ్మంగారిని పెట్టుకోవాలి, బ్రహ్మంగారి కుడి కట్టుకుని ఏదో ఎంతో కాస్త పూర్తి చేయడం కలిగిందండి. ఆ రోజు నా ఓపిక కొలిది మనోడు సహకారంతో నిలబెట్టాను. ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయింది. అలాగా భవిష్యత్తులో నా కోరిక ఏంటంటే పెద్దల సహకారంతో దీన్ని పెద్ద చెయ్యాలి, బాగా పెద్ద చేసి దీనికి ఒక పోదాన్ని ఏర్పాటు చేసి, అంత కాకపోతే వయసు మళ్ళీ మనమే పోదారి కింద గుడి కింద ఉండిపోయి ఆ దేవుని సేవ చేసుకున్నాం అని మనసులో కోరిక ఉందని నాకు. మీ పెద్దలందరూ సహకరించి అది కోరిక తీర్తంటే ఇప్పుడే పెడదాం అనుకున్నాం. మా ఊరు రాజు అంటే ఇప్పుడు 6 లైన్ వస్తుంది తప్పే, అదేదో పూర్తవునే అది అయ్యాక నీకు ప్లేస్ ఇస్తాం పెట్టుకుంది అన్నారండి. ఆయన ప్లేస్ చూపించాక మీ అందరి సహకారంతో పెద్ద చేసాను దీన్ని. మనం ఆ గుడి దగ్గరే ఉండి ఒక బ్రహ్మంగారు అంటే ఉన్నారా ఊళ్ళోని అది అనిపించేలా చేద్దాం నాకు కోరిక ఉందండి. ఆ కోరిక భగవంతుడి సహకారం, మీ అందరి సహకారం అంటే పెద్ద